अन्ना का परमिशन है। नहीं नहीं चल जाओ। ए तेरा अन्ना भी नहीं जानता, चुपचाप गेट खोल। या वरानी या हुआ अन्नो गिल्लोली చేస్తున్నారే ఏటిలోని శాపలంట ఎగిరెగిరి తుంగెనంట ఎగిరిన ఆ శాపలని రెండు ముక్కలుగా నరికెనంట నరికిన ముక్కలని నంజుకు తింటానంట ఓయ్ అన్నొచ్చిండు ఏమ్రా బుచ్చోళ్ళెక్కిన గెడ్డాలు మిసాలు పెంచుకుని చిన్న పిల్లగాన్ని బాగుపడుతున్నా ఆర్రా ए शाने दिमाग का दही मत कर, चुपचाप से गेट खोल। अरे दिमाग लेने का कितना ही हम करते हैं बेटा। अपन 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 बोल रहा है गेट नहीं खोला तो टुकड़ा टुकड़ा करके गट्टर में डालेगा। और हन्नो नी గొంతింటుంటే నాకు గుండెల్లో గుబులు పడతాందే తెరి ఆ బాడీ అంటే గొంతాడు సంబంధం లేకుండా ఏదోకానా పైన ఆవాజ్ టికర్గా చాలు ఫుడాయించ్ నెక్స్ట్ ए शाने ఏమ్రా तू है कौन रे? రేయ్ అన్న గురించి తెలియదా నీకు? కర్మ అన్న కర్మ, మన గురించి మనమే చెప్పుకోవాల్సి వస్తుంది. నువ్వు కానీ विश्वकवि रवींद्रनाथ टैगोर, जगदीश चंद्र बोस, सुभाष चंद्र बोस, अमर्त्य सेन, सत्यजीत रे, बाघ जतिन, स्वामी रामकृष्ण परमहंस, स्वामी विवेकानंद, स्वामी योगानंद, चार मजुमदार, and the one and only Royal Bengal Tiger Sidhu Siddhartha Roy. We're all from Hamor, Bangla. అందుకే చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్, దయచేసి ఇక్కడి నుంచి దొబ్బేయండి ప్లీజ్. समझाइंदा ना मेको? ए तुम सारा कुत्ता लोग एक गेट खोलने को नहीं सकता क्या? पूरी खेल रहा इधर, मारो साले को। రాయ్ మర్యాదగా చెప్తున్నా, మాట విని వెనక్కి వెళ్ళిపోతే ఆమె తమాకి బహలోబాషి నైతో I know life is taxing and death is relaxing. Let me liberate your divine soul from your stinking body. सलीम तलवार दे रे। ठहर, मैं इसकी टांग निकाल दे तुम्हें। सलीम तलवार से डाल दो, डाल दो। खत्म कर दे। अरे उल्लू भाई हम समझाए तो बोला ना, आवाज टिकर क्या? समझाइता లేదా? నేను ఇలాంటి వాళ్ళతో ఫైట్ చెయ్యా, సమజైందా? గుడ్ బాయ్. नहीं नहीं ए बॉस, एक मिनट, मेरे पास कुछ नहीं है, मेरे को नहीं लड़ना है, समझा ना बाबा? फिर काय को है लतकुर, घर जाकर फूडी खेल ले. రాయ్ మీ చొక్కాల్ని వెంట్రుకల్ని వెంట్రుక వాసులు కట్ చేసినోడిని మీ ప్రాణాలు తీయడం పెద్ద సమస్య కాదు. కాకపోతే నాకు ప్రాణం విలువ తెలుసు కాబట్టి నేను ఆ పని చేయడం లేదు. ఏంద్ర బచ్చగాని భయపడతారు. ఏయ్ నేను ఎవరు ఎరుకునా? గుడుంబ సత్తే మీరు గుడుంబ సత్తి గారు కావచ్చు, తొక్కల సత్తి గారు కావచ్చు, బట్ ఐ డోంట్ కేర్ బికాజ్ ఐ యామ్ సిద్ధు సిద్ధార్థ రాయ్. ఇప్పుడు చెప్పండి, మనుషులు ప్రాణాలు తీయాలంటే ఎంతసేపు పడుతుంది? మీకెవరికి ప్రాణాల విలువ తెలియదు. మీరు చంపేసి నరికేసి పెద్ద దాదాలు లీడర్లు అనుకోవచ్చు. క్షణకాలం క్రితం మీ దగ్గర ఉన్న పిస్టల్ ఇప్పుడు నా చేతిలో ఉంది. మీలాగా నేను కూడా మీ అందరి ప్రాణాలు తీసేయచ్చు. బట్ ఐ నో ద వాల్యూ ఆఫ్ లైఫ్. మీ డబ్బు, పరపతి, గుండాయిజం మనుషులు ప్రాణాలు తీయడానికి ఉపయోగపడచ్చామో కానీ ప్రాణాలు పోయడానికి మాత్రం కాదు. సార్ ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. బాబు తెలివైన వాడే కాదు, మంచి మనసున్న వ్యక్తి కూడా. శాంతికి తనకు నచ్చిన వ్యక్తితోటి పెళ్లి జరుగుతున్న ఇలాంటి శుభ సమయంలో హత్యలతోటి గొడవలతోటి తన పవిత్రం చేయొద్దు. సార్ మీరు పెద్దవారు, ఇవన్నీ మీకు తెలియనివి కావు. ఒక ఫ్రెండ్షిప్ కోసం నేను ఎంత చేయగలుగుతుంటే
కన్న కూతురు కోసం మీరు ఆ మాత్రం చేయలేరా? నేను చెప్పదలుచుకున్నదంతా చెప్పాను. ఆ పని మీ ఇష్టం. ఆ గుడి ద్వారం దాటేలోపు నన్ను చంపి నిరభ్యంతరంగా వాళ్ళని తీసుకెళ్ళచ్చు. నీ పేరేమన్నావు? బెంగాల్ టైగర్ సిద్ధార్థ రాయ్. రై సిద్ధు, నీ గట్స్ నాకు నచ్చాయిరా. ఒక దోస్తు కోసం నువ్వు పానాలు కూడా లెక్క చేయలేదంటే వాడు ప్రయోజకుడై ఉంటాడనే నమ్ముతున్నా. సిద్ధు, నన్ను అక్కడ తీసుకోరా. ఓ అచ్చింట్లేయాలి కదా మరి. చోట్స్ రాయన్నా రా. వెల్కమ్ అంకుల్. నాకు తెలుసు కూడా అంకుల్ నువ్వు మారిపోతావు. ఆ తుపాకి అమ్మ పెద్ద తొక్కల తుపాకు దాచేసుకుంటా. నాకు పోరగాడి అంకుల్ ఎందుకే తొందర తొందర చెప్పానే నీకు ముందర. ఈడేందిరా ఈ టైంలో ఈడికొచ్చన్నాడు? ఇది కంచిపట్టు చీరలో కొత్త మోడల్ అయ్యా. అన్నా ఏంట్రా చూపించడం? అంచె సరిగా చూపించా. ఇప్పుడు చూడు. ఇప్పుడు బాగుందిరా. ఏంది బంగారం ఇలా వచ్చావు? మంచి టైంకే వచ్చినావు. చెప్పు, ఈ సీర సంధ్యకలా ఉంటది? బాగుండదు. అయినా ప్రేమ గీమా వద్దన్నోడివే. నీకు సీర సెలక్షన్ ఏం తెలుసులే. మొదటిసారి ఈ భూమారెడ్డి ఇంటికి వచ్చావు. ఏం తీసుకుంటావు? సంజయ్కి మీ తమ్ముడితో పెళ్లి ఇష్టం లేదు, అందుకే సూసైడ్ చేసుకోపోయింది. తెలుసు. తెలియని విషయాలు ఏమైనా ఉంటే చెప్పు. రే పక్క బా. ఈ పెళ్లి జరిగితే ఆ అమ్మాయి చచ్చిపోతుంది. చచ్చిపోద్దా? ఏ అక్క, సంజయ్ చచ్చిపోతుందంట. రే తమ్ముడు, నీ కాబోయే పెళ్ళ చచ్చిపోతుందంట్రా. సావకూడదు. పెళ్ళై మా ఇంటికి వచ్చాక దానికి ఇష్టమైతే సావని. అసలు ఈ పెళ్లి కోసం నీ ఎన్ని ప్లాన్లు వేసానో తెలుసా? ఇవన్నీ నీకు చెప్పిన అర్థం కాదులే. వదిలే. ఇంటికి వచ్చినోడివే. అక్కడ నాటు సారా కాస్తున్నారు. ఏడిగా ఒక గ్లాస్ తాగు. పక్కనే నాటు కోడి పులావ్ ఉంది, తినల్లా. ఈ బిర్యానీలు సారాలు నీ చుట్టుపక్కల చెంచాగాళ్ళకి పెట్టు, నాకు కాదు. నేను ఇక్కడికి వచ్చింది పెళ్లి జరగదని మర్యాదగా చెప్పడానికి. ఏం కూసావరా? నిన్ను అడ్డంగా నరికేస్తాను. ఏమనుకుంటున్నావు? ఆగక. చూసావా బంగారం, ఒక్క మాట తేడాగా మాట్లాడినందుకే చుట్టుముట్టేశారు. ఇక్కడున్నోళ్ళంతా ఒక్క వెట్టేస్తే మొక్కలు మొక్కలైపోతావు. ఈ కత్తులు కొడవలు భయపడే వాళ్ళకి చూపించు. భయం అంటే తెలియని నాకు కాదు. ఇప్పుడు చెప్తున్నా, ఈ పెళ్లి జరగదు, జరగనివ్వను. ఏం చేసుకుంటావో చేసుకో. వస్తా. సీమ నడిబొడ్డుకొచ్చి భూమారెడ్డింట్లో మాట్లాడుతున్నానని మర్చిపోతున్నావు. ఈ భూమారెడ్డితో పెట్టుకోకు. భూమి దుండవు, అడ్డంగా నరికేస్తాను. ఏంట్రా భూమారెడ్డి భూమారెడ్డి భూమారెడ్డి? నువ్వేనా ఆకాశం నుంచి ఊడిపడ్డావు? 4 కాళ్ళు 6 చేతులు 10 తలకాయలు, లేక 4 ఎక్స్ట్రాలు ఉన్నాయా? నేనెవరో తెలుసా? బంగారం. భగభగమంటే భూమి పొరల్లోంచి పుట్టింది బంగారం. దాన్ని ముట్టుకుంటే మాడి మసైపోతావు. ఇక్కడ పౌరుషాలు గురించి నీకు తెలీదు. 100 మంది వెనకాలేసుకుని తిరుగుతూ నువ్వేంట్రా పౌరుషం గురించి మాట్లాడతావు? కత్తుల్లో కొడవల్లో బరిసెల్లో లేదా పౌరుషం? ఇక్కడ గుండెలో ఉంది పౌరుషం. ఈ బంగారానికి అది కావాల్సినంత ఉంది. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఈ పెళ్లి జరగదు, జరగనివ్వను. జరిగి తీరుతుంది. అప్పుడు దాకా ఇటు ఉంటేనే కదా పెళ్లి జరిగేది. ఎక్కడికి రా తీసుకెళ్తున్నావు? నరికేయండి రా వాణ్ణి. ఆడదాని వాళ్ళు ఊరుకున్నా,
जा कोकाई क्यों आहिल अपना परिचय की నీ పేరేంటి బంగారం. నేను ఈ ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నది మీ టీవీ ఛానల్ కోసం కాదు. 10 రోజులుగా జంగల్లోనే ఉంటూ వెళ్తే నా ఇంటర్వ్యూ తీసుకునే వెళ్తాననే పట్టుదల గల మగాడెవరని చూడటానికే నిన్ను పిలిచాం. ప్రశ్నకి మీరు ఇలా అడవుల్లో ఉంటూ పోరాటాల పేరుతో సాధించేదేమిటి? స్వాధీనత, స్వేచ్ఛ. అది హింస ద్వారా ప్రజలకు సాధ్యమని మీరు నమ్ముతున్నారా? अपना జీవనోత్కి లైక్యం అసినకి జీవితంలో నీకేమైనా అంబిషన్ ఉందా? ఉంది. బీబీసీలో పెద్ద రిపోర్టర్ అవ్వాలని, ప్రపంచంలో వెలుగులోకి రాని ఎన్నో వాస్తవాలను వెలికితీసి ప్రజల్ని చైతన్యవంతులను చేయాలన్నదే నా అంబిషన్. अपनी किबा करना ए लाइकॉन तो एरिबोनी की దేనికోసమైనా నీ అంబిషన్ వదులుకుంటావా? अमर हमस्य बोर అలాగే ప్రజలకు తిండి, విద్య, వైద్యం దొరకాలనే మా లక్ష్యం నెరవేరే వరకు పోరాడుతూనే ఉంటాం. ఈ పోరాటంలో నేను చనిపోయినా ఈ ఆయుధం వేరొకరి చేతిలో పేలుతూనే ఉంటుంది. మీ సిద్ధాంతాలు చెప్పుకోవడానికి బాగానే ఉన్నా, తిరుగుబాటు, స్వేచ్ఛ పేరుతో ఇరాక్, ఇజ్రాయెల్, పాలస్తీనా, చెచెన్యా, పాకిస్తాన్ ఇలా ప్రపంచంలో ఏదో ఒక మూల ప్రతి 10 నిమిషాలకు తీవ్రవాది చనిపోతూనే ఉన్నాడు. మరణించిన తీవ్రవాద ఆత్మ చెబుతోంది హింస ద్వారా ఏం సాధించలేమని. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాం, తీవ్రవాద ముసుగులో గెలిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పోనీ మీరు గెలుస్తారో నమ్మకం మీకుందా? చెప్పండి చెప్పండి. మీరే కాదు, ఈ ప్రశ్నకి ప్రపంచంలో ఏ తీవ్రవాది దగ్గర కూడా సమాధానం లేదు. ఏ ప్రశ్న ఉత్తరకుంటే దిబోన్ వరే హట్యాలు కైల్. तुम्हार हक देखी నీ ధైర్యం నాకు నచ్చింది. जा जा